రామయ్య గ్రామాలన్నీ తిరుగుతూ ఏదో వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతూ వెతుకుతూ పూర్ణచంద్ర ఉండే గ్రామంలోకి వస్తాడు. తనకంటూ ఎవరు లేక తనను పట్టించుకునేవారు లేరని బాధపడుతూ ఉంటాడు. పూర్ణచందర్, అన్నపూర్ణ ఇద్దరూ చాలా మంచివారు. తమ ఎదుటివారికి సాయం చేయడానికి ముందుండేవారు. పూర్ణచందర్ ఒక గుమాస్తాగా పనిచేస్తుండేవాడు. తనకొచ్చే జీతంతో తమ అవసరాలను తీర్చుకుంటూ ఎదుటివారికి సహాయం చేస్తూ ఉండేవాడు. ఆడంబరాలకు పోయేవారు కాదు. పూర్ణచందర్, నాకు ఈ నెల జీతం సరిపోయేలా లేదు. నా భార్య హాస్పిటల్ ఖర్చులకి, నా పిల్లల స్కూల్ ఫీజుకి, వీటన్నిటికీ డబ్బులు మొత్తం అయిపోయాయి. ఇంకా ఇల్లు గడవడం ఈ నెల ఎలాగో నాకు అర్థం కావట్లేదు. పోనీ ఎవరినైనా అప్పు అడుగుదాము అంటే వాళ్ళు చెప్పే వడ్డీ రేట్లకు నాకు భయం వేస్తుంది. తీసుకునే దానికన్నా అన్నారు. ఏం చేయాలో పాలు పోవడం లేదు. ఈ నెల నేను ఇల్లు ఎలా గడపాలి నాకు అర్థం కావట్లేదు. నువ్వేం కంగారు పడకు, నేనున్నాను కదా, నేను నీకు సర్దుబాటు చేస్తానులే. వచ్చే నెల నువ్వు నాకు తిరిగి ఇద్దువులే. ఇదిలా ఉండగా ఒకరోజు రామయ్య కళ్ళు తిరిగి పడిపోతాడు. అదే దారిలో వస్తున్న పూర్ణచందర్ రామయ్యని చూస్తాడు. అయ్యా లేవండి, అయ్యా మీకేమైంది? ఒకసారి లేచి నన్ను చూడండి. బాబు, నేను ఒక బీదవాడిని, భోజనం లేక కళ్ళు తిరిగి ఇలా పడిపోయాను అని అంటాడు. అప్పుడు రామయ్య ముసలాయనని పైకి లేపి తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. నా భార్య అన్నపూర్ణ, ఈయన రామయ్య. ఇక నుంచి ఈయన మనతోనే ఉంటాడు. ఈయనని జాగ్రత్తగా చూసుకో అన్నపూర్ణ. చూడండి, ఇక్కడ మీరు ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఇది మీ సొంత ఇంటిలాగానే భావించి మీరు మాతో కలిసి ఉండండి. అన్నపూర్ణ మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది. మీకు ఏం కావాల్సి వచ్చినా మొహమండ నన్ను కానీ అన్నపూర్ణను కానీ అడగండి. మేము మీకోసం చేసి పెడతాం. అలా రోజులు గడిచిపోతాయి. రామయ్య వాళ్ళలో కుటుంబ సభ్యుల్లాగానే కలిసిపోయి ఉంటాడు. రామయ్య మాత్రం వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యునిగా ఉన్నందుకు ఎంతో సంతోషపడుతూ ఉంటాడు. ఒకరోజు భర్తతో అన్నపూర్ణ ఇలా అంటుంది. ఏమండి, నెలకు సరిపడా సామాను మీరు తీసుకొచ్చారు కానీ ఆ సామాను అయిపోయిందండి. ఇది వరకు మనం ఇద్దరమే కానీ ఇప్పుడు రామయ్య కూడా మనతో ఉన్నాడు కదా, మీరు తీసుకొచ్చిన సామాను అయిపోయింది. రేపు వంటకి సామాను లేదు. కొంచెం ఏదో విధంగా చేసి సామాను తీసుకురండి. ఇదిలా ఉండగా వారిద్దరు మాట్లాడుకోవడం తలుపు దగ్గర నుండి రామయ్య వింటూ ఉంటాడు. ఇదిలా ఉండగా ఒకరోజు రామయ్య, అమ్మా, ఇక నేను మీతో ఉన్నది చాలు. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నా వల్ల మీరు ఇబ్బంది పడడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నేను వేరే ఊరికి వెళ్తాను. ఇంకెక్కడైనా ఇప్పటివరకు మీరు నా కోసం చేసిన దానికి నేను మీకు కృతజ్ఞుడిని. చూడండి, మీరు అనుకున్నట్టు మీ వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు మాతో ఉండడం మాకు ఎంతో సంతోషం. మీరు అటువంటి ఆలోచనలు పెట్టుకోకండి. మీరు మాతోనే ఉండండి. మా వల్ల ఏదైనా తప్పు జరిగింటే మమ్మల్ని క్షమించండి. ఇంతలో రామయ్య తన చేతిలో ఒక మూట తీసుకొని అక్కడికి వస్తాడు. చూడమ్మా, మీ ఊర్లోకి వచ్చి ఒక నెల రోజులు దాటిపోయింది. నెల రోజులుగా నేను నిన్ను వెంబడిస్తూనే ఉన్నాను. నువ్వు చేసే ప్రతి ఒక్క పనిని నేను గమనిస్తూనే ఉన్నాను. ఇతరులకు నువ్వు చేసే సహాయం, నీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా ఎదుటి వారికి సహాయం చేసే విధానం నాకు నచ్చింది. అందుకోసమే నేను మీ ఇంట్లో ఉండడానికి వచ్చాను. నేను వచ్చిన తర్వాత మీకు ఆర్థికంగా ఇబ్బందులు అవుతున్నా కానీ నేను వెళ్తానంటే మీరు వద్దు అనడం నాకు చాలా బాగా నచ్చింది. నేను మీతో ఉండడానికి ఒక కారణం ఉంది. కొద్ది డబ్బు కాకుండా మనుషులకు విలువ ఇవ్వడం నాకు నచ్చింది. తన స్నేహితుడు కష్టంలో ఉన్నప్పుడు తన స్నేహితునికి డబ్బు ఇచ్చి ఆదుకున్నాడు. నేను అందుకే డబ్బు సంపాదనలో పడి నా కుటుంబాన్ని పట్టించుకోలేదు. నా కుటుంబం నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. డబ్బు సంపాదన చేశాను కానీ కుటుంబాన్ని నాతో ఉంచుకోలేకపోయాను. అందుకే నేను సంపాదించేదంతా మీ చేతిలో పెడుతున్నాను. దీన్ని మీరు సరిగా ఉపయోగిస్తారని ఆశిస్తున్నాను. మీరు చెప్పినట్టుగానే ఈ డబ్బుల్ని మేము మంచి పనుల కోసమే వాడతాము. ఎవరికైతే అవసరం ఉందో వారికి ఈ డబ్బుల్ని ఖర్చు పెడతాము. మేము మీకు మాట ఇస్తున్నాం. ఎవరికైతే అవసరం ఉందో, ఎవరైతే ఆకలితో వస్తారో వారికి ఈ ఇంటి గుమ్మం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. మీరు మా మీద పెట్టుకున్న ఈ నమ్మకానికి మేము డబ్బు కృతజ్ఞతలు. సంపాదనలో పడి మీ కుటుంబాన్ని మీరు కోల్పోయారు. డబ్బు లేక కుటుంబాన్ని కోల్పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వారి కోసం ఇది ఖర్చు పెడతాం. డబ్బు అనేది అందరికీ అవసరమే. మన నిత్య అవసరాల కోసం ఖచ్చితంగా డబ్బు ఉండి తీరాల్సింది. మన అవసరానికి మించి ఉన్న డబ్బు ఇతరుల కష్టంలో ఉన్నప్పుడు వారికి ఉపయోగపడితే అది ఇంకా మంచిది. కేవలం డబ్బు ఒకటే జీవితం కాదు. డబ్బు సంపాదనతో పాటు కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. వారి మాటలు విన్న రామయ్య ఎంతో సంతోషపడతారు. అప్పటి నుంచి వారు ముగ్గురు ఒకటే ఇంట్లో ఉంటూ ఆ డబ్బులతో మిగతా వారికి సహాయం చేస్తూ ఆనందంగా జీవనాన్ని కొనసాగిస్తారు.